ఇరాన్‌తో ఉన్నటువంటి భయాలతోనే అమెరికాకి దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు అండగా నిలిచినాయి. గల్ఫ్ దేశాలు పెట్రో డాలర్ అన్నది కారణం అదే. అదే సందర్భంలో వాళ్ళ రక్షణ కోసం ఇరాన్ అనే బూచిని చూసి గల్ఫ్ దేశాలు భయపడి అమెరికాకి అండగా నిలబడతా వచ్చినాయి. వాస్తవంగా ఇరాన్ సైన్యం ఏమి గొప్ప సైన్యం గాదు. అద్భుతమైనటువంటి శక్తివంతదేం గాదు. మతపిచ్చతో ఉండేది. బట్ అట్లాంటి మతపిచ్చ సైన్యాన్ని గల్ఫ్ దేశాలు చేసుకోనీయకుండా అమెరికా జాగ్రత్తగా చేసుకుంటొచ్చింది. ఇప్పుడు అమెరికా కి ఎయిర్ బేస్‌లే ఇచ్చినా సరే, అక్కడ గల్ఫ్ దేశాల్ని రక్షించలేకపోవడం, గల్ఫ్ దేశాల ఆస్తులు ధ్వంసం కావడం, ఇప్పుడు గల్ఫ్ దేశాలు సొంత సైన్యాన్ని ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో ఆయుధాల కోసం అమెరికా మీద డిపెండెన్సీ గాదు, భారత్ మీదకి వెళ్తారు, రష్యాతో జట్టు కడతారు, చైనాతో స్నేహం పెట్టుకుంటారు. క్రమంగా గల్ఫ్ దేశాల మీద అమెరికా ప్రభావం దూరమవుతోంది. భారత్‌కి మరింత దగ్గరవుతారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అమెరికన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికల్లో చెప్పుకొస్తున్నారు. ఫార్మర్ యూఎస్ అఫీషియల్ డానియల్ బెనైమ్ ఈ విషయాన్ని గల్ఫ్ కంట్రీస్ భవిష్యత్తులో భారత్‌కి దగ్గరయ్యే అవకాశం పెరుగుతోంది అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చారు.